హలో అండి. మార్నింగే మైండ్ రిఫ్రెష్ అవ్వడం కోసం కొంచెం చాయ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇది తాగేసి నా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటానన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. రాత్రివి కొన్ని గిన్నెలు ఉండిపోయినాయండి, అవి క్లీన్ చేసుకోవాలి. నేను పడుకునేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకుని వంటగది సర్దుకుని పడుకుంటానమాట. కానీ ఈరోజైతే నిన్న రాత్రి లేట్గా వచ్చామండి బయటికి వెళ్ళి. ఇంకా గిన్నెలు అయితే కుదరలేదనమాట క్లీన్ చేసుకోవడానికి. ఇంక ఇలా అయితే శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇంక రాత్రి అయితే పడుకునేటప్పుడే పప్పు నానబెట్టేసుకున్నానండి. ఇంకా ఇది పొట్టు శుభ్రంగా కడిగేసుకుని ఇంకా పైకి వెళ్ళి టెర్రస్ మీద గార్డెన్లో మొక్కలకైతే నీళ్లు పోయాలన్నమాట. ఆ పనులు అయితే చేసుకుంటాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో పప్పు. ఇదిగోండి, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, కుచ్చు పక్షులకి ఫుడ్డింగ్ ఇవ్వడానికని. ఇప్పుడు చూసారా పక్షులు ఎంత బాగా అలవాటు పడ్డాయో. నేను వచ్చేసరికి కొన్ని ఎగిరిపోయాయండి, అయినా మరలా వచ్చి చక్కగా తింటున్నాయి అన్నమాట. నేను నీళ్లు పడుతున్నా కానీ పక్కనే నేను నీళ్లు పడుతున్నాను, అయినా కానీ వాటికి బాగా అలవాటైపోయానండి నేను కూడా. ఇంకా పైకి టెర్రస్ మీదకి వచ్చినా కానీ అవి వెళ్ళట్లేదన్నమాట. ఆ ధాన్యం అంతా భలే తినేసినాయండి. ప్రతిరోజు కూడా చాలా ఎక్కువ పక్షులే వస్తున్నాయండి. ఇవి తిని కొంచెం అల్లరి చేసేది ఎక్కువనండి ఈ పిచ్చుకలు. ఇక మొక్కలకైతే నీళ్లు పోసేసి ఇలా పిచ్చుకలు ఈ ధాన్యం పొట్టు అంతా కింద పడేస్తున్నాయండి. ఇవి క్లీన్ చేసుకోకపోతే మొత్తం మేడంతా చిరాకు అయిపోద్దని అవన్నీ తుడిసేసుకున్నాను అనమాట. ఈ నల్లేరు అయితే తీసేసానండి కుండీలోంచి. వేరు బాగా పోసేసిందనమాట. ఇంకా వేరే దాంట్లో పెడదాంలే అనేసి తీస్తున్నాను. అసలు మట్టి తక్కువైపోయిందండి, వేరే కాసేసింది కుండీ అంతా కూడా. ఇది సిమెంట్ కుండీ అయినా కానీ చాలా ఇబ్బందిగా లోపలంతా వేరు చాలా దృఢంగా అయితే ఉందండి. ఇంకా దీన్ని అయితే ఇలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఈ నల్లేరు మొక్క అయితే తీగ ప్రతి గార్డెనరు తన గార్డెన్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే దీన్ని ఆహారంగా తీసుకుంటే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఇదైతే. ఇది మోకాళ్ళ గుజ్జు తయారవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో విటమిన్ సి, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందండి. ఇంకా ఈ మొక్కనైతే ఇన్ని ఉండటం వల్ల వేరే ఎక్కువ పోసేసింది కదా, ఇక దీన్ని అయితే ఒకటి లేదంటే 2 కొమ్మలు పెట్టచ్చు అని ఇలా వేరు చేస్తున్నాను అనమాట. ఈ కాడలతో అయితే పులుసు పెట్టుకోవచ్చండి, పచ్చడి చేసుకోవచ్చు. వెనకడ పెద్దవాళ్ళందరూ ఇలాంటి ఆహారం తీసుకుని అంత బలంగా ఉండేవారంటండి. ఇవి ఇప్పుడు అంతరించిపోతున్న వంట అన్నమాట. ఇది కాడలు చూడడానికి ఇలా ఉన్నా బాగా డెలికేట్ అండి, ఇట్టే విరిగిపోతుంటాయి. దీనిలో వాటర్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. ఇది చాలా మొండి మొక్కనే చెప్పాలండి, ఎక్కడ వేసుకున్నా చక్కగా బ్రతికేస్తుంది. నేనైతే కొంచెం వర్మీ కంపోస్టు, మట్టి, తుడిచేసిన తుక్కు ఇవన్నీ వేసి ఈ విధంగా అయితే నేను నాటేసుకున్నాను. ఇంకా మట్టి పడద్దండి, పై వరకు కూడా మట్టి వేస్తాను. కింద ఉందన్నమాట మట్టి, ఇంకా పైకి తీసుకొచ్చి వేస్తాను. ప్రస్తుతం మీకు చూపించట్లేదు. ఇక టెర్రస్ అంతా క్లీన్ చేసుకుని కిందకు వచ్చి కడుక్కొని ఉంచుకున్న పప్పు అయితే ఇలా గ్రైండర్లో వేసేసుకొని రుబ్బేస్తున్నానండి. మీలో చాలామంది మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.